కూతురికి విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం, చిన్నారి మృతి, తల్లి పరిస్థితి విషమం, అనారోగ్య సమస్యలే కారణం. మేడ్చల్ జిల్లాలో బాచుపల్లిలో ఘటన. ఏం దారుణ, ఎంత దారుణంగా తయారవుతారు అంటే అంత దారుణంగా తయారవుతారు. మనుషులేనా ఏమన్నా? మనుషుల మధ్యలో నిజంగా సంబంధాలన్నీ చచ్చిపోయినాయి. ఈ రక్త సంబంధం అని అంటారు కదా వెనకట, ఓ ఆ సంబంధం ఈ సంబంధం వేరు, రక్తబంధం వేరని. రక్తబంధనమే అధ్వానం అయిపోయింది ఇవాళ రేపు. తల్లి కన్న పిల్లల్ని చంపేస్తుంటే అసలు ఏడిపోతుంది నిజంగా. ప్రపంచం ఏడిపోతుంది, పరిస్థితులు ఏడిపోతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఎన్ని కారణాలు తెలుసా? ఆర్థిక సమస్యలు. దేశంలో ఒక్క వ్యవస్థ చక్కగా పనిచేయకపోతే అన్ని వ్యవస్థలు దెబ్బతింటూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు. ఆర్థికంగా బాగుండి అనారోగ్యం వచ్చినా కూడా చూపెట్టుకునే పరిస్థితి ఉండి దవాఖానలు మంచిగుంటే, ఆర్థికంగా పురోగతి సాధిస్తే ఏ కుటుంబాల్లో కూడా కలహాలు లేకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఇగో సాలిసాలని జీతాలు, సాలిసాలని జీవితాలు, మధ్యతరగతులంతా ఈ రకరకాల సమస్య రాగానే ఇది మేము ఎదుర్కోలేము అని చెప్పేసి గివప్ చేసేస్తారు. చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలే కారణం అని చెప్పి రాసినట్టు 8వ పేజీ ఉంది. ఒక్కసారి ధనదానే చెప్పుకుందాం. నిజంగా మొన్న ఒక కసాయితల్లి అయితే 3 పిల్లలు చంపింది. సరే అనారోగ్యంతో చంపినామే, అది వేరే విషయం. సరే ఆమె ఎట్లా రాసిందో తర్వాత విషయం. అట్లా చంపని కూడా కాదు, కానీ అక్రమ సంబంధాల కోసం అనారోగ్యం వల్ల ఇట్లా పిల్లలను చంపుతుంటే ఎక్కడికి పోతున్నాం మనం? ఇగో హైదరాబాద్ పరిధి బాచుపల్లిలో ఓ తల్లి దారుణాలకు పాల్పడింది. కూల్ డ్రింక్లో ఎలకల మందు కలిపి కూతురికి తాపించి ఆపై తాను సేవించింది. దీంతో చిన్నారి మృతి చెందగా ఆ మహిళ ఆసుపత్రి మృత్యుతో పోరాడుతోంది. బాచుపల్లి ఆదిత్య గార్డెన్లోని హరిత ఆర్కేడ్ ఫ్లాట్ నెంబర్ 102లో నంబూరి కృష్ణపావని 32 అపార్ట్మెంట్లు ఉంటున్నారంటే పర్లేదు కదా, దంపతులు నివసిస్తున్నారు. వారికి కూతురు జస్విక 4 ఉంది. అయితే కృష్ణపావని కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దీంతో తనకేమైనా అయితే తన కూతురు అనాథ అవుతుందని భావించింది. ఇలా అసలు ఈ అపార్ట్మెంట్ కల్చరు, అపార్ట్మెంట్లలో దర్వాజా పొద్దుగాలు అసలు ఏదన్నా దావతులు అయితే కూడా బయటకు వస్తున్న పరిస్థితి లేదు. అత్యవసరమైతే తప్పితే ఇంట్లోకి బయటకు వస్తలేరు. డోర్లు మొత్తం అపార్ట్మెంట్ ఉండేలా బూత్ బంగ్లాలో ఉంటే ఉంటుంది. మీరు ఏమన్నా అపార్ట్మెంట్ అలా కోరి పొద్దున్నాక ఒక్క దర్వాజా తీసి ఉంటే నన్ను అడుగురి. ఏ రూమ్లో ఏం జరుగుతుందో బయటకు తెలియదు. వాడు మనిషి చచ్చిపోయి అలా వారం రోజులు అల్లే కుళ్ళిపోయినా బయట పక్కన వాసన వచ్చేదాకా తెలియదు. రోజు పొద్దుగాల సాయంత్రం అపార్ట్మెంట్ల కింద చేసే వాకింగ్ చేసుకోవడం, మాట్లాడుకొని ఇరుగు పొరుగు మాట్లాడుకొని ఈ బాధ్యతలు షేర్ చేసుకుంటేనేమో కొంత స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అన్నీ కట్టేసినట్టు సమస్యలు పంచుకునే పరిస్థితి లేకపోయేసరికి ఈ డిప్రెషన్లకు పోయి ఏదో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో తనకేమైనా అయితే తన కూతురు అనాథ అవుతుందని భావించింది. ఎందుకు అనాథ అవుతుంది? అనాథ అయిన వాళ్ళు